ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జీవితంలో ఒకరిని కొట్టడం తప్ప ఒకరి చేతిలో దెబ్బలు తినింది లేదప్పా. అలాంటిది ఒక దయ్యం, అందులోనూ ఆడదయ్యం ఇలా మెడలు వంచి మరీ కొట్టేసిందప్పా. ఇదిగో నా పరువు మర్యాద అన్ని పోయినాయి శంకర్రెడ్డి. బయట ఎవరికి తెలియదు కదా, చెప్పను కూడా. ఏంటి శివారెడ్డి, ఒక్క దెయ్యం ఒక్కసారి కొట్టినందుకే నువ్వు అంత ఫీల్ అయిపోతే నన్ను ఎంతమంది ఎన్నిసార్లు కొట్టుంటారో తెలుసు కదా. ఇదిగో శంకరు, నువ్వు నన్ను ఎన్నిసార్లు కొట్టావయ్యా? ఎన్నిసార్లు కొట్టానో నేనేమైనా లెక్క పెట్టుకున్నానా ఏంటి? విన్నారా, లెక్కలేని సార్లు కొట్టాడు. నేనేమైనా ఫీల్ అయ్యానా? అంతెందుకు, మీరు నన్ను ఎన్నిసార్లు కొట్టుంటారు? తాగిన మొత్తంలో ఈ యాదగిరి నన్ను పిచ్చ కొట్టుడు కొట్టాడు. అంటే అది తాగిన మొత్తులో ఏదో అలా అయిపోయిందంటే. అది చేత్తో కాదు, కాలుతో తన్నాడు. ఈ బ్రదర్స్ ఉన్నారు చూసారా, మిల్క్ బాయ్ లాగా ఏమీ తెలియనట్టుంటారు. ఓ రోజు బీర్లు తాగి వచ్చారు నైట్. ఏమయ్యా తప్పు కదా, మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు కదా అన్నాను. అంతే, కొట్టిన చోట కొట్టకుండా కొట్టారు. కుక్కలు కొట్టినట్టు కొట్టారు. ఎర తమ్ముళ్ళు, మీరు బీర్ తాగారా? అది అప్పుడు మానేసామన్నయ్య. ఆఫ్టర్ ఆల్ ఈ ఓనర్ గాని కొట్టడానికి వాటర్ తాగితే చాలదు, దానికోసం బీర్ తాగారా? మీకు అలాగ అర్థమైందా? సరే ఓకే. ఇక ఈ అమ్మాయిలు ఉన్నారే, కురేషి వచ్చి వెళ్ళినప్పుడు పొరపాటున వీళ్ళు యావరేజ్గా ఉంటారు అన్నా. అంతే, గౌరవంగా గదిలోకి పిలిచి దారుణంగా కొట్టారు. ఏంటమ్మాయిలో, ఓనర్ మీద మీరు కూడా చేసుకున్నారా? మరి యావరేజ్ బ్యూటీస్ అంటే మేము ఊరుకుంటామా బావగారు? కామెంట్ చేసినప్పుడు తప్పులేదులే కొట్టడంలో. మీ తమ్ముళ్ళు కూడా మమ్మల్ని ఎప్పుడు అంత మాట అనలేదు బావగారు. ఊరుకోమ్మా, వాళ్ళకంత ధైర్యం అక్కడ ఉంది. అంటే నా తమ్ముళ్ళు పెళ్ళాంచాటు మొగుళ్ళనా? అబ్బాబాబా, అది కాదండి బాబు. ఏమండే, ఇంత మంది కొడితే నేనే ఫీల్ అవ్వలేదు అని చెప్తున్నానండి. ఆఖరికి మీ చెల్లెలు మీ కూతురు కూడా కొట్టారండి. కొట్టినారా? దరిద్రం, అది గొప్పగా చెప్పుకుంటున్నావా? ఇంత పొట్టేసుకుని. ఇదిగో ఒక్క మా అప్పిగాడి తప్ప ఊళ్ళో ఉన్న అందరు నిన్ను కొట్టినట్టున్నారే. ఆ క్షవరం కూడా అయ్యింది. అప్పిగాడు కూడా కొట్టినాడా? ఓడి చేతిలో కూడా తనులు తినుండవా? రే అప్పిగా, అయ్యా ఏందిరా ఈయన పట్టుకు నువ్వు కూడా కొట్టినావా? కొట్టినా అయ్యా. ఓ రోజు నేను దాచుకున్న మందు ఈ ఓనర్ తాగేసినాడయ్యా. కోపం వచ్చేందుకే కొట్టానయ్యా. చిచి, అంటే ఆ రోజు నేను చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. మందు వేయాలనిపించింది, ఎక్కడ దొరకలేదు. వీడు మందు నేను కొట్టాను, తర్వాత నన్ను వీడు కొట్టాడు. ఏం పర్వాలేదు, మామూలుగా ఉయ్యండి, అంత సౌండ్ ఇచ్చి ఉయ్యక్కర్లేదు. సరే సరే, ఇక ఈ మీటింగ్ ఇక్కడితో ఆపకపోతే మనందరం ఒకే చోట గుమికూడి మీటింగ్ పెట్టామంటే బహుశా ఆ దయ్యానికి అగేన్స్ట్ గా ఏదైనా ప్లాన్ చేస్తున్నామేమో అని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తుంది. కావాలా? డిస్పస్ డిస్పస్ డిస్పస్. పదండి పదండి.